విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని, అప్పుడే వారు ఉన్నత లక్ష్యాలకు చేరుకోగలరు అని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. నగరంలోని పిఎన్ కాలనీలో ఉన్న న్యూ సెంట్రల్ స్కూల్ 31వ వార్షికోత్సవ సందర్భంగా మెగా రక్తదానాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జగన్మోహన్ రావు మాట్లాడుతూ, చిన్నారుల్లో క్రమశిక్షణ, ఉన్నత విలువలను పెంపొందించి వారి లక్ష్యాలు ఉన్నతంగా ఉండేలా తీర్చిదిద్దడంలో న్యూ సెంట్రల్ స్కూల్ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. కలుగుతుందని వివరించారు. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలను, రక్తదానం వల్ల ఇతర ప్రాణాలను రక్షించగలిగే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ మహత్తర బృహత్తర కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు, సిబ్బందికి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి బలివడ మల్లేశ్వరరావు, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ రమాకుమారి, పాఠశాల డైరెక్టర్లు పి శ్రీకాంత్, శ్రీదేవి, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం జరిగేటట్టు చూడండి. ఎక్కడ కూడా గ్రౌండ్ ఉండదు. ఇప్పటికి 100 దాటింది. నెక్స్ట్ 200 సెకండ్ వెళ్ళాలి. అందరికీ మధ్యాహ్నం భోజనాలు ఉంది. అందరు కూడా సబ్ బ్రాంచెస్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ప్రారంభం చేసి రక్తం ఇక్కడ దొరుకుతుంది ఈజీగా అనేది మనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళేమో వైట్ కార్డ్ హోల్డర్స్ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్లో వారికి తప్పకుండా ఉచితంగా రక్తం ఇవ్వడం జరుగుతుంది. దానికి తగిన ప్రేరణ ఏంటంటే మనం రక్తం సమకూర్చుకోవాలి. అన్ని బ్యాంక్స్లోని అన్ని దానిలోని రక్తం సంపుష్టిగా ఉంటే మనం రక్తదానానికి కొరత అనేది ఉండదు. దయచేసి ప్రతి ఒక్క స్కూల్స్, ప్రతి కాలేజెస్, ప్రతి అధికారి, ప్రతి వాళ్ళు ఈ ప్రేరణతో ప్రారంభించి, ఇప్పుడు ఎన్జిఓలు కానీ ఎవరైనా సరే ఇస్తున్నారు. అలాగే ఇవాళ యూత్ కొంతమంది ఇస్తున్నారు. కానీ ఈ విధంగా మనం ట్రై చేస్తే చాలా పెద్ద ఎత్తున రక్తదానాలు చేయడానికి వీలవుతుంది. చాలామంది ప్రాణాలు కాపాడడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ అనండి. పర్లేదు. న్యూ సెంట్రల్ స్కూల్ శ్రీకాకుళం జిల్లాలోనే ఈ 2 కార్యక్రమాలు జరుపుకున్న పిల్లల్లో స్వచ్ఛంద సేవ మరియు స్వచ్ఛంద రక్తదానం దీని పట్ల అవగాహన కలిగించారు. ఈరోజు వాళ్ళు రక్తదానం ఇచ్చేందుకు అర్హత లేకపోయినప్పటికీ వారి ద్వారా మోటివేట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వారు తీసుకుని వచ్చి వాళ్ళతో రక్తదానం చేయిస్తే భవిష్యత్తులో రక్తం లేదు అనే విషయం కాకుండా రక్తం కొరతగా ఉంది, రక్తం లేకుండా ప్రాణం కోల్పోయారు అనే ఇష్యూ అన్నది రాకుండా ఉండాలంటే ఈనాటికి భవిష్యత్ తరాలైన ఈ చిన్నపిల్లలందరికీ కూడా ఈ అవకాశాలు కలిగించాలి అనే ఉద్దేశంతో వారిని మోటివేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. ఇంతకుముందు పాఠశాల సిబ్బంది మాత్రమే ప్రతి వార్షికోత్సవం నాడు వెళ్ళి రక్తదానం చేసేవారు. కానీ తర్వాత కాలంలో పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థుల్లో కూడా అవగాహన కల్పించాలని వాళ్ళ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా అభ్యర్థనలను మా తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాగా యాక్సెప్ట్ చేసి సంతోషంతో ఈరోజు వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఈ రోజున 110-120 వరకు మనం చేయము. ఈరోజు మా టార్గెట్ 300గా పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా సాయంత్రానికి 250 నుంచి 300 యూనిట్స్ సేకరించి ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, అన్ని పాఠశాలల్లో కూడా ఇటువంటి ఆలోచనలు చేపడితే రక్త కొరత అనేది ఉండదు. పెద్దవాళ్ళు మాత్రమే రక్తం ఇవ్వగలరు, చిన్నపిల్లలు మోటివేట్ చేయగలరు. ఇది గుర్తుంచుకొని అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు సహకరించిన అందరికీ, ముఖ్యంగా మా పాఠశాల సిబ్బందికి, మా విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. ఈ దినం 31వ యాన్యువల్ వార్షికోత్సవ సందర్భంగా న్యూ సెంట్రల్ స్కూల్లో ప్రతి సంవత్సరంలాగే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఏంటంటే, స్కూల్లోని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏమిటా అని అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి. అది కాదు. ఇక్కడ చిన్నప్పటి నుంచే
సేవాభావాన్ని, ఒక రక్తదానాన్ని, ఒక ప్రాణాన్ని కాపాడాలని ఒక దృక్పథంతో చిన్నపిల్లల్లో మోటివేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ అన్నదమ్ములకి, వాళ్ళ బంధువులకి, వారి స్నేహితులకి తీసుకుని వచ్చి రక్తదానం ఏర్పాటు చేసి ఎందరో ప్రాణాలని కాపాడాలని ఒక దాన్ని ఏమంటారు దాన్ని ప్రేరణ చేసే ఆ విధంగా ఈ శ్రీకాకుళంలో న్యూ సెంటర్ స్కూల్ని మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది. ఇంకా మిగతా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, అలాగే జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్స్, కొందరు సెకండ్ ఇయర్స్, బిలో 18 ఇయర్స్ వాళ్ళు కూడా ఇలా చేస్తే మనకి రక్తము కొరత అనేది ఉండదు. కారణం ఏంటంటే ఒక కుర్రవాడు కానీ, వారి తల్లి కానీ, తండ్రి కానీ చెప్పి మీరు తప్పకుండా రక్తం ఇచ్చి ఒకరి ప్రాణాన్ని కాపాడాలి మనము అని వాళ్ళు వెళ్ళి తప్పకుండా వాళ్ళు ఎలాగ ఒక 10 పైసలు, పావలో, అర్థం ఎలా అడుగుతారో, రూపాయి అడిగి వాళ్ళు ఎలాగ వారిని దండించి మెల్లగా తీసుకుంటారో అలాగే ఒక సేవా తత్పరతని, ఒక గుణం రావాలి వాళ్ళతో చేసి ఇవాళ రక్తదానాన్ని ఇవాళ చక్కటి ఒక క్యాంపును నిర్వహించి ఇది ఒక ప్రేరణగా అన్ని స్కూల్స్లో, అన్ని కాలేజెస్లో చేస్తే బాగుంటుంది. దీన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా చక్కగా దీని విషయమై అందరికీ చెప్పడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి వారికి, అలాగే డిఏ వారికి, ఆర్ఐఓ వారికి కూడా చెప్పడం జరిగింది. ప్రతి స్కూల్స్లోని అట్లీస్ట్ ఎంతైతే అంత ఇవాళ న్యూ సెంటర్ స్కూల్లోని సుమారు అందరికీ ప్రేరణ చేసి సుమారు 200 పైబడి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. కానీ ప్రతి దగ్గర ఒక 25, 30, 40, 50 అలాగే 100 యూనిట్లు ఒక్క స్కూల్స్లోని మనం కలెక్ట్ చేస్తే ఇవాళ ఈ తలేసేమియా కానీ, చికిత్స సెలేమియా కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, అలాగే కిడ్నీ పేషెంట్స్ కానీ అలా ఎవరైనా బ్రతకడానికి ఈజీగా అవుతుంది. తర్వాత ఇవాళ రక్తం అనేది చాలా కొరతగా ఉంది. ఆ కొరతను తెచ్చుకోవడానికి ఇవాళ ట్రైబల్ ఏరియాస్లో పూర్తిగా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ట్రైబల్స్